పద 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 తొందరగా దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనంకి వెళ్ళిపోతే బాగుంటుందిరా. బాబా బాబా ఏమన్నా లొకేషన్సా, మొత్తం అరణ్యం, అసలు సూపర్ ఉంది మామ. ఇక్కడైతే మటుకు పైకి వచ్చేదాకా తెలియదు అసలు ఇంత బాగుంటుందని. శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము మాలకొండ. అసలు అద్భుతం మామ. మాలకొండ మటుకు ఒక అద్భుతం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింహపురి అబ్బాయేమో. మనమైతే సో లాస్ట్ వీడియోలో అయితే మనకి మన నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. సో అయినా నేను మళ్ళీ కొంచెం క్లారిటీగా ఈ సెకండ్ వీడియో కూడా అన్నీ కలిపి కూడా ఫుల్ వీడియో తీసాను అనమాట. వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు. ఇదైతే మనం వచ్చేసి మనం 150 రూపీస్ పే చేసాము స్వామివారిని కొంచెం దగ్గరగా చూడడానికి. ముందైతే మనం లైన్లో అయితే వెళ్ళిపోవాలి. మనకి ఇప్పుడు దాకా అయితే కొంచెం తక్కువ జనాభా ఉండే, ఎప్పుడైతే ఉన్నట్టుండి ఫుల్ అయిపోయారు అనమాట. చూసారా కొండపైన నామాలు చెక్కి స్వామివారి భలే చెక్కారు మా, అంత అద్భుతంగా ఉన్నాయి. పైన అయితే అసలు ఎక్కడైతే కర్రలతో తాటాకలేసి చేశారు మా, చాలా అంటే చాలా బాగుంది. అది ఆ బ్లూ కలర్ రేకుల షేడ్ వచ్చి ఫ్రీ దర్శనం మా. సో మనమైతే దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చాము. ఇక్కడి నుంచి అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళాలి. సో మీకు అమ్మవారికి ఏమైనా చీరలు కొనుక్కోవాలన్నా కానీ పక్కనే ఉంటాయమ్మా. సో ముందైతే మనం మెట్లు దిగేసి లెఫ్ట్ తిరిగామంటే డైరెక్ట్ కొండ ఉంటుంది. నేను కొంచెం తొందరలో ఫస్ట్ క్లిప్ తీయలేకపోయాను. చూసారా మా కొండ ఎంత సందు ఉందో. ఇక్కడే మా స్వామివారి మీద కోపపడి అమ్మవారి పైకి వెళ్ళే కొంది ఈ కొండ సో అమ్మవారి కోపంతో 2 ముక్కలుగా చీలి దారొస్తుంది అనమాట. ఎంత సన్నగా ఉందంటే అంత సన్నగా ఉందమ్మా. అసలు లావున్నోళ్ళు భయపడిపోయారు అసలు, అంటే ఎక్కలేమని అసలు చాలా ఇదైపోయాము. కొండ నిటారుగా ఉంటుంది, వెళ్ళే కొద్దీ కొంచెం వెడల్పు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది. ఎంత లావున్నోళ్ళని వెళ్ళేయచ్చు. చూసారు కదా ఎంత సన్నగా ఉందో. సో ఇట్లా వెళ్ళే కొద్ది అనమాట మనకి వెడల్పు వస్తుంది. పైన అయితే అమ్మవారి గుడి ఉంటుందమ్మా. సో అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం నీట్గా. అసలు భలే ఎక్స్పీరియన్స్. ఆ మెట్లు ఎక్కేటప్పుడు మటుకు భయంగా చూసారా అమ్మవారి పైన చూసారా ఎంత బాగుందో వ్యూ. అసలు మామూలుగా లేదు. కనిపించేవన్నీ కూడా కింద రూమ్స్ మా. అసలు ఆ నేచర్ ఎలా ఉందంటే మామూలుగా లేదు అసలు, అంత ఎక్స్పీరియన్స్ అంట. ఇవన్నీ కూడా రూమ్స్. మీరు ఏం చేయాలంటే శుక్రవారం నైటే రావాలి, నిద్ర చేసి నైట్ ఉదయాన్నే అయితే దేవుడి దర్శనానికి రావాలి. మీరు శనివారం వచ్చారంటే నైట్ ఇక్కడ స్టేయింగ్ వస్తే అస్సలు లేదు, కుదరదు కూడా. సో మన కొండపైన అయితే లెఫ్ట్లో అది మా రాగి చెట్టు అయితే ఉంది. ముడుపులు కట్టుకుంటున్నారు అందరూ కూడా, పెద్ద రాగి చెట్టు. సో మెట్లు దిగేటప్పుడు మటుకు చిన్న ఎక్స్పీరియన్స్ కాదు, ఆ కొండ కూడా నిటారుగా ఉంటుంది అనమాట. మనం ఏదో వాలిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ అదంతా అదే ఆయన మహిమ అనమాట నరసింహస్వామిది. చూసారా ఎంత బాగుందో. మొత్తం అరణ్యం అనమాట చుట్టూరా. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మాకైతే మటుకు అందరూ కాసేపు ఇక్కడ కూర్చున్నాం అనమాట మెట్ల మీద అమ్మవారి దగ్గర. ప్రశాంతంగా ఉండింది, మనసు అంతా హ్యాపీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాము. సో కిందకి వెళ్ళేటప్పుడు కూడా ఈ బండరాయిని చెక్కి మెట్లలాగా అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీకు దారిలో కూడా మీరు వచ్చినప్పుడు గుర్తుగా ఫోటోలు కూడా తీస్తున్నారు. అక్కడికక్కడికే లైవ్ చేసి ఇచ్చేస్తారు అనమాట. మీరు ఫ్యామిలీతో ఉన్నప్పుడు మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు అప్పటికప్పటికే ఇచ్చేస్తారు. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. మీకు ఫోటోలు తీసుకొని మీకు గుర్తుగా ఇక్కడికి వచ్చినట్టుగా ఇస్తారనమాట, అక్కడికక్కడికే రెడీ చేసి. చాలా అంటే చాలా బాగున్నాయి మా. దారిలో మీకు ఈ చిన్న సజ్జవడలు అన్నీ కూడా అమ్ముతారు. అన్నీ కూడా టేస్ట్ బాగానే ఉంటాయి. సో ఫైనల్లీ మనమైతే అమ్మవారి దర్శనం కూడా చూసారా ఆ కొండపై నుంచి అట్లా వెళ్ళాలమో. ఎంత సన్నగా ఉందంటే అక్కడి నుంచి వెళ్ళాలి, ఇటు రావాలి. సో మనమైతే ఫైనల్లీ బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే స్వామివారి ప్రసాదం అన్నదాన ప్రసాదంకి అయితే వెళ్ళిపోదామో. ఈ రాయి చూసారా, మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అప్పట్లో ఈ రాయి కింద పొంగలు పెట్టుకునే వాళ్ళంట. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫైనల్లీ మనమైతే అన్నదాన ప్రసాదంకి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడికి. ఇదంతా ఎలా జరిగింది, నెక్స్ట్ మేము ఎలా భోజనానికి వెళ్ళాము ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటివరకు మన వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోమో. మన వీడియోలకి అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు ఉంటాను మరి, బాయ్.